నిర్వహించింది. ఆ శ్రీనివాస స్వామి ఈనాడు చక్కగా గరుడాళ్వారులపై ఊరేగుతూ ఉంటే సర్వలోక సేవితమైనటువంటి మహాపుణ్యప్రదమైనటువంటి సర్వదేవతాభివందితమైనటువంటి మేరుపుత్ర సంతానమైనటువంటి ఈ కలియుగ వైకుంఠంలో భక్తులందరూ కూడా పులకిత గాత్రులైపోతూ ఉన్నారు. ఈ వెంకటాచలంలో అనేక సరస్సులు, సెలయేళ్లు, మహాపుణ్యప్రదములైనటువంటి తీర్థములు, వనములు, ఆశ్రమములు, పుణ్యక్షేత్ర జాతములైనటువంటి విద్యారణ్యములున్నది. అంతేకాదు వశిష్ఠాది మహర్షులు, సిద్ధచారణ కిన్నరులు, శ్రీ భూదేవులతో కూడినటువంటి మధుసూదనుడు, సరస్వతీ సహితుడైనటువంటి బ్రహ్మ, పార్వతీ సహితుడైన శంకరుడు, ఇలా ఇంద్రాది దేవతలు, అష్టదిక్పాలకులు, ఆదిత్యాది గ్రహములు, అష్టవసువులు, పితరులు, లోకపాలకులు, ఇతర దేవతాగణములు రాత్రింపవళ్ళు నివసిస్తూ ఉంటారు కనుక గరుడ సేవనాడు ఇందరు భక్తులు ఆ గరుడ వాహనాధీశుణ్ణి నోరారా గానం చేస్తూ చేతులెత్తి మొక్కుతూ ఉన్నారు. యావంతి చాక్షరాణ్యేవ గీయమానే యశస్విని తావద్ వర్ష సహస్రాణి బ్రహ్మలోకే మహీయతే అని చెప్పి వరాహ పురాణంలో సాక్షాత్తు ఆదివరాహస్వామి భూమాదేవికి వివరించాడు. ఎవరైతే ఈ పుణ్యక్షేత్రావతంశంలో ఉత్సవ సమయముల్లో మాడవీధులలో నా నామావళిని కీర్తిస్తూ ఉంటారో అక్కడ ఎన్ని అక్షరముల చేత వారి యొక్క కీర్తనము విరాజిల్లిందో అన్ని వేల సంవత్సరములు వారు ఇంద్రలోకాదుల్లో భోగములు అనుభవిస్తారు. తదనంతరం అరవిందాక్ష పదారవింద మకరంద సంసేవాశక్తిలో వారు మునిగి తేలుతారు అని చెప్పి చెప్పడం జరిగింది. కనుక ఈ యొక్క కలియుగ వైకుంఠములో భక్తులందరూ కూడా ఎంతో ఆనందముతో స్వామి సేవలో మునిగి తేలుతూ ఉన్నారు. సాటి లేనటువంటి దివ్య క్షేత్రము కనుకనే వెంకటాద్రి సమంస్థానం నభూతం నభవిష్యతి స్వామి తీర్థ సరస్తుల్యం న కుత్రాపి చ విద్యతే ప్రాతరుత్థాయ ఏ నిత్యం వెంకటేశం స్మరంతి వై తేషాం కరస్థా మోక్షశ్రీ నాత్రకార్య విచారణ అన్నారు. వెంకటేశ్వరుడు ఈ యొక్క గరుడాద్రిపై నివసిస్తూ ఉన్నాడు. అందుకే పరిపూర్ణ గరుడాద్రి పంచాననం అని చెప్పి అన్నమయ్య కీర్తించడం జరిగింది. ఈ క్షేత్రములో స్వామి గరుడుని యొక్క హస్తముల చేత తీసుకురాబడినటువంటి క్షేత్రములో మహా ఆనందముతో ఉంటూ ఉన్నాడు. శ్రీ వైకుంఠములో ఈ గిరి క్రీడాద్రిగా కొనియాడబడింది. అటువంటి అద్రి ఇక్కడ గరుడుని చేత తీసుకురాబడింది కాబట్టి గరుడాచలమైంది. ఆనీతం వైనతేయేన గరుడేన మహాత్మన. ఆ వినతాసుతుడి చేత తీసుకురాబడినటువంటి ఈ యొక్క కలియుగ వైకుంఠము మనందరికీ సకల విధములైనటువంటి అభ్యుదయములను అనుగ్రహిస్తుంది. తీవ్రమైనటువంటి ఆపదల్లో ఉన్న వారికి ఆపద నివారణ చేసి దుర్లభములైనటువంటి భోగములను ఇచ్చేటువంటిది ఈ గరుడ సేవ. కోరికలను ప్రసాదించేటువంటిది ఈ గరుడ సేవ. ఎవరెవరు ఏ ఏ కోరికలతో స్వామిని ఇక్కడ తిరునీరాజన కాంతుల మధ్య దర్శిస్తారో వారికి అన్ని కోరికలు కూడా చక్కగా ఫలిస్తాయి. అటువంటి స్వామి యొక్క వైభవాన్ని మనం కనులారా వీక్షిస్తూ ఉన్నాం. మన జన్మ చరితార్థమైపోతూ ఉన్నది. స్వామిని ఎందరో వాగ్గేయకారులు ఎన్నో విధములుగా కీర్తించారు. అన్నమాచార్యుల వారు శ్రీనివాస వైభవాన్ని అత్యంత విలక్షణంగా కీర్తించారు. ఎటువంటి వాడవో నీ మహిమలు ఎట్టు తెలియవచ్చును, నిటలలోచనుడు అజుడు తెలియలేరు, నిన్ను ఎట్లు తెలిసేరు మానవులు. తిరుమల నంది మా తాత అన్ననాడే తెలిసబో మీ పెద్దతనములు. నువ్వేదో చాలా పురాణ పురుషుడివి, పెద్దవాడివి అని అనుకుంటున్నాం స్వామి, కానీ తిరుమల నందిని మా తాత అని ప్రకటించావు. ఓ కటివరద హస్త శ్రీనివాస పరబ్రహ్మము, నాడు కురువర నంబి గారి చేతి బంకమట్టి పువ్వులు కొన్నప్పుడే మీ భోగమంతో మాకు తెలిసిపోయింది. నీవు అలంకార ప్రియో విష్ణు అని కీర్తింపబడుతున్నావు, కానీ తొండమాన్ చక్రవర్తి ఇచ్చినటువంటి ఆ బంగారు పూలకు పులకించలేదయ్యా నువ్వు. ఈ ధరాలోక వైకుంఠంలో మట్టి పూలకు నువ్వు ఆనందించావు. శ్రీనివాస స్వామి యొక్క
దివ్య వైభవమంతా కూడా విద్యుద్దీప చిత్తరువులుగా మనకు సాక్షాత్కరిస్తూ ఉన్నది. అంతర్మోహన మౌళిఘూర్ణన చలన్ మందార విభ్రంశన స్తంభాకర్షణ దృప్తి హర్షణ మహామంత్రకరంగీదృశాం అన్నట్లుగా వేణునాదం కృష్ణునిది. ప్రతిలేని గోపుర ప్రభలు. అటు ముందు ఆ గరుడాళ్వారులపై స్వామి ఊరేగేటువంటి దివ్య సన్నివేశం పుష్పమయంగా గోచరిస్తూ ఉన్నది. ఎందరో దివ్య ప్రబంధ పారాయణ సంప్రదాయజ్ఞులు ముందు సాగుతూ ఉన్నారు. అదుగో ఛత్రములతో నిలిచి ఉన్నటువంటి భద్ర గజముల యొక్క సమూహము. భక్తులంతా కూడా ఐశ్వర్యానికి పరమావధిగా ఉండేటువంటి ఆ గజరాజుల్ని వీక్షిస్తూ ఉన్నారు. ఆ గజములను వాహనముగా మన్నించేటువంటి శ్రీనివాస ప్రభువు యొక్క వైభవమును చక్కగా వీక్షిస్తూ ఉన్నారు. అనంతాళ్వారు వారి చెరువు గట్టు మన్ను మోయగా తెలిసే మీ నటనలు. ఆనాడు అనంతాళ్వాన్లు పుష్పోద్యానవనాలు పెంచడం కోసం చెరువును తవ్వుతూ ఉంటే మీరు వచ్చి స్వామి ఎంత నటన చేశారు. గరుడ గర్భము కాడ కాసుకొక్క వరమిచ్చి గడియించ తెలిసే మీ సంపద. మీరేదో చాలా సంపద కలిగినటువంటి వారు అని చెప్పి మేము అనుకుంటూ ఉన్నాం. కానీ మీరు వరములిస్తూ ఉన్నారు ఆ గరుడ గంభము దగ్గర. కానీ ఒక్కో వరానికి వడ్డీ కాసులు వాడే ఒక్కొక్క కాసు తీసుకుంటూ ఉన్నారు. స్వామి, తొండమాన్ చక్రవర్తికి సంపద తొలుత నీయగా తెలిసే మీ ఈవులు. నీవు దానము చేసేటువంటి వాడు అని మాకు తెలుసు. కానీ అదేమిటయ్యా, చేతిలో ఉండేటువంటి శంఖచక్రములను కూడా దానమిచ్చేశావు. దానివల్ల ఎంత ఆపద ముంచుకు వచ్చింది స్వామికి. ఆనాడు భగవద్ రామానుజుల వారు వచ్చి ఆ శంఖచక్రాలను మళ్ళా ఏర్పరిచి మీ యొక్క స్థితిని సుప్రతిష్ఠితం చేశారు. కనుక కరధృత దరారి వితరణ పరిపాలిత తొండమాన్ నృపాలక పునరుత్తరిత నరనప్తృబాలక శరణాగత సేవాధి భుజాంగ శరధి అని చెప్పి కరధృత దరారి వితరణ పరిపాలిత తొండమాన్ నృపాలక అని చెప్పి రాయల వారి చేత నీవు కీర్తింపబడ్డావు. అయితే స్వామి, నీ యొక్క రుచి ఎంతటిదో ఈరోజు గరుడ ప్రసాదములు నువ్వు ఎంతగా అందుకుంటావో. ఎన్నో గంపల నివేదనలు నీకు జరుగుతాయి. అందుకే గరుడునిపై ఉండేటువంటి స్వామిని తెనాలి రామకృష్ణుడు చమత్కారి తిండి మెండేయ గురుడు అని చెప్పి ఎద్దేవా చేశాడు. అయితే స్వామి, మీ రుచులు ఎంత గొప్పవో అని మేము అనుకుంటాం. కానీ అండ ఎరుక వారి కొర్ర చేని ఎన్నులు ఆరగించగా తెలిసే మీ రుచులు. నువ్వేదో గొప్ప ప్రసాదాలు తింటాం, లడ్లు వడలు అని అనుకున్నాం. కానీ ఎరుకవాడి చేత కొర్రమేను నువ్వు ఎంత చక్కగా ఆరగించావయ్యా ఓ స్వామి. ఉండి గొల్లల కావిళ్ల పాలెల్ల ఉట్టిగోగ తెలిసే మీ నియమములు. నువ్వు ఎంతో నియమవంతుడు అని చెప్పి వైఖానస ఆగమ పూజలు ఈ క్షేత్రంలో చేస్తూ ఉన్నారు. మరి అలా పవిత్రంగా అర్చక స్వాములు నివేదనలు చేస్తూ ఉంటే వాటిని విడిచిపెట్టి నువ్వు గొల్ల ఇళ్లలో వెన్నలు తిన్నావేమిటయ్యా. దండిగ సంపంకి మాకులు నడిపించ దైవరాయ తెలిసే మీ విద్యలు. మును దాసు తిమ్మన్న తుమ్మురు కొండకు మోక్షమీయగా తెలిసే మీ బుద్ధులు. పనివడి తాళ్లపాక అన్నయ్య గారి పదములలో తెలిసే మీ వైఖరి. ఎనయ శ్రీ వెంకటనాథ అలమేల్మంగ ఎదనుంచగా తెలిసే మీ గోప్యము. వెనుకని పరుషవారికి ఎదురబోయి వెంటరాగా తెలిసే మీ రాజసము. ఇలా చమత్కారముగా స్వామిని భావన చేస్తూ కీర్తించినటువంటి ఆ తాళ్లపాక కవులు ధన్యులు. ఈ మర్త్య సేవితమైనటువంటి వెంకటాచలంపై భక్తులందరూ కూడా శ్రీనివాస స్వామిని గరుడ వాహనంపై చక్కగా దర్శించి కీర్తిస్తూ ఉన్నారు. యత్కీర్తనం సకల పాపహరం మునీంద్రాః యద్వందనం సకల సౌఖ్యదమేవ లోకే యాత్రాపియం ప్రీతి సురైరపి పూజనీయ తాదృంగ్ మహాన్ భవతి వెంకటశైల ముఖ్యః. మునీంద్రుల శ్రీనివాస సంకీర్తనం సమస్త దోష నివారకం. వందనం లోకానికే సౌఖ్యదాయకం. వెంకటాచల యాత్ర సమస్త సురపూజనీయం. వెంకటేశ్వర దేవేశం యః పూజయతి భక్తితః స కోటికుల సంయుక్తః ప్రయాతి హరిమందిరం. శ్రీనివాసార్చన సమం నాధికం పుణ్యమస్తి వై. వెంకటేశ్వర స్వామిని భక్తితో పూజిస్తే కోటికుల సంయుక్తుడవుతాడు, హరిమందిరం చేరుకుంటాడు. శ్రీనివాసుని అర్చనతో సమానమైనటువంటిది లేదు.
అతి ముఖ్యమైనటువంటి ఫలాన్ని అనుగ్రహించేటువంటి పుణ్యప్రదము. శ్రీనివాస పరాసర్వే తస్మాదన్నం అన్యన్న విద్యతే. అత్యంత ఉత్కృష్టమైనటువంటి ఫలాలను అనుగ్రహించేటువంటిది ఈ శ్రీనివాస స్వామి సేవ. అయితే శ్రీనివాసుడిపై స్థిర సంకల్పులై ఉండేటువంటి వారి యొక్క కోరికలు వెంటనే నెరవేరుతూ ఉంటాయి, ఆపదలు వెంటాడవు. శ్రీనివాసుడి సేవ సర్వ యజ్ఞ తపో దాన తీర్థ స్నానాల ఫలాన్ని కోటి గుణితం చేస్తూ ఉంటుంది. అయితే వెంకటేశ్వర దేవస్య భక్తి అష్టవిధా స్మృత. వెంకటేశ్వర స్వామి యొక్క భక్తిని 8 విధాలుగా పౌరాణికులు తెలియజేస్తూ ఉన్నారు. తద్భక్త జన వాత్సల్యం, తత్పూజా పరితోషణం, స్వయం తత్పూజనం భక్త్యా తదర్థే దేహచేష్టితం. స్వామి సేవకులపై వాత్సల్యంతో ఉండటం, ఆ భక్తులను పూజలతో తృప్తిపరచడం, దైవాన్ని తానుగా పూజించడం, దైహికంగా దేవుణ్ణి ఆరాధించడం, స్వామి మహిమలు చెప్పడం, తన్మాహాత్మ్య కథవాంశ్చ శ్రవణేషు ఆదరస్తథా స్వరనేత్ర శరీరేషు వికారస్ఫురణస్తదా శ్రీనివాస దేవస్య స్మరణం సతతం తథా. శ్రీనివాసస్య దేవస్య స్మరణం సతతం తథా వెంకటాద్రి నివాసం తమ ఆశ్రిత్యైవోపజీవనం. స్వామి మహిమలు చెప్పడం, వినడం పట్ల ఆదరం ఉండటం, సతతము స్మరించడము, దైవ సన్నిధిలో జీవించడము, గొంతులో, నేత్రంలో, శరీరంలో దైవభావం స్ఫురించడం, ఇవన్నీ కూడా శ్రీనివాస స్వామి సేవా విధానాలు. ఈ రీతి సేవా నిరతి లేనటువంటి వాడు బ్రహ్మహత్య చేసిన వాడితో సమానుడై ఉంటాడు అని చెప్పి మనకు స్కాందం వివరిస్తూ ఉన్నది. కనుక ఏవా పశ్యంతి నియత వరాహాచలవాసినం తే అశ్వమేధ సాహస్రస్య వాజపేయ శతస్య చ ప్రాప్నువంతి ఫలం పూర్ణం నాత్ర కార్యా విచారణ. వరాహాచలవాసిని ప్రతినిత్యం దర్శించుకున్నటువంటి వాడు 1000 అశ్వమేధ యాగాల ఫలాన్ని, 100 వాజపేయ యాగాల ఫలాన్ని అందుకుంటాడు. ప్రతిలేని వెంకటాచలపర ఆ గోపుర ప్రభలను మనం దర్శిస్తూ ఉన్నాం. విద్యుత్ దీప కాంతుల మధ్య వెంకట విభుడు ద్వాపర యుగము నాటి లీలలను ప్రదర్శిస్తూ ఉన్నాడు. అదిగో ఆ సూర్యుడిగా మనకు గోచరిస్తూ ఉన్నాడు. సూర్యమండల మధ్యవర్తి అయినటువంటి శ్రీనివాస పరబ్రహ్మము. ధ్యేయస్సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటి హారీ హిరణ్మయవపు ధృత శంఖ చక్ర. ఆ గరుడాళ్వారులపై స్వామి ఊరేగుతూ ఉంటే తిరుమలపైన విద్యుత్ దీప కాంతులంతా కూడా గొప్ప ఆనందాన్ని కలిగిస్తూ ఉన్నాయి. మనం పృథివ్యాం యాని తీర్థాని బ్రహ్మాండాంతర్గతాని చ తాని సర్వాణి వర్తంతే వెంకటాహ్వయభూధరే. ఇదిగో ఈ వెంకటాచల గోపురము చుట్టూ ఎన్నో దివ్య తీర్థాలు ఉన్నాయి. ఇక్కడ గాలులన్నీ కూడా చాలా పవిత్రమైనటువంటివి. మెల్లగా వీస్తాయి, చల్లగా వీస్తాయి, కమ్మగా వీస్తూ ఉంటాయి. కమ్మదనం ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ పుష్కరములో యొక్క ఒడ్డున ఉండేటువంటి పోక చెట్లు, కొబ్బరి చెట్ల నుంచి వస్తూ ఉన్నాయి కాబట్టి ఆ గాలుల కమ్మదనం వచ్చింది. ఇవి స్వామి ఉన్నాడు కనుక చల్లగా వీస్తూ ఉన్నాయి. శైత్యము చక్కగా ఉన్నది. ఆ యొక్క జలములతో సమ్మిళితమైనటువంటి వాయువులు గనక కమ్మదనాన్ని, మెల్లదనాన్ని, చల్లదనాన్ని గాలుల్లో అనుభవించినటువంటి భక్తులంతా కూడా పులకిత గాత్రులై స్వామి యొక్క వైభవాన్ని నోరారా కీర్తిస్తూ ఉన్నారు. నోరు నొవ్వంగా హరికీర్తి నుడువడేని దయయు సత్యము లోనుగా తలపడేని కలుగనేటికి తల్లుల కడుపు చేటు అన్నారు. కనుక ఈనాడు గోవిందనామాన్ని చక్కగా ఉచ్చరిస్తూ ఉన్నారు భాగవతులందరూ కూడా. స్వామి వక్షస్థలమందు అమ్మవారిని ద్విధా ఉంచుకున్నాడు. అందుకే భర్తు వెంకటనాయకస్య హృదయే ద్వేధా విధాయాత్మనో
మూర్తిం శశ్వదీయం కృపామృతఝరీ శ్రోతస్వినీ భార్గవి ఉద్ధర్తుం నిఖిలాన్ అగణ్య విషమాంహో వహ్ని దగ్ధాత్మనః జంతూన్ సన్నిదధాతి విశ్వజనని పద్మావతీ రక్షతాత్. ఆ పద్మావతీదేవి సోదరుడైనటువంటి పాలకడలిలోంచి ప్రభవించినటువంటి ఆ పున్నమ చంద్రుడు చక్కగా స్వామి ఆలయం ముంగిట సాక్షాత్కరిస్తూ ఉన్నాడు. ఇక్కడ పూర్ణచంద్రుడుగా